ఈరోజు మనం లైబ్రరీకి వెళ్లి బుక్ తీసుకుంటున్నాం, చదువుతాము, సెర్చ్ చేస్తాం. కానీ ఒకప్పుడు లైబ్రరీని ఇలా ఉపయోగించడం అంత సులభం కాదు. ఈ విధానాన్ని మార్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎస్ఆర్ రంగనాథన్ మొదట మ్యాథమెటిక్స్ లెక్చరర్, తర్వాత మద్రాస్ యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా పనిచేయడం ప్రారంభించారు. లైబ్రరీలో బుక్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి? రీడర్స్‌కి కావాల్సిన బుక్స్ ఎలా త్వరగా దొరకాలి? ఈ క్వెషన్స్ ఆయన ఆలోచనే మార్చేశాయి. ఆయన లైబ్రరీని బుక్ స్టోర్ చేసే ప్లేస్‌గా కాకుండా, రీడర్స్ కోసం పని చేసే ప్లేస్‌గా చూసారు. అందుకే ఆయన లైబ్రరీ సైన్స్‌కి ఫేమస్ 5 లాస్ ఇచ్చారు. అవేంటివంటే బుక్స్ ఆర్ ఫర్ యూజ్, ఎవ్రీ రీడర్ హిస్ ఆర్ హర్ బుక్, ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్, సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్, ఏ లైబ్రరీ ఈజ్ ఎ గ్రోయింగ్ ఆర్గానిజం అని. ఈ ప్రిన్సిపల్స్ కేవలం ఓల్డ్ బుక్స్‌లో ఉండిపోయినవి కాదు. ఈరోజు మనం లైబ్రరీలో బుక్‌ని ఈజీగా ఫైండ్ చేయడం, ఇంకా రీసోర్సెస్‌ని యూజ్ చేయడం, రీడర్ నీడ్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవన్నీ ఆయన విజన్‌ని గుర్తు చేసేవే. అప్పట్లో బుక్స్ షెల్ఫ్స్‌లో ఉండేవి. కానీ ఇప్పుడు నాలెడ్జ్ మన స్క్రీన్స్‌లో ఉంది. అప్పటికి ఇప్పటికి ఒక్క ప్రిన్సిపల్ మాత్రం మారలేదు. దట్ ఈస్ నాలెడ్జ్ షుడ్ రీచ్ ద రీడర్. రంగనాథన్ ఒక లైబ్రరీని మాత్రమే మార్చలేదు. లైబ్రరీస్‌ని మనం ఎలా చూడాలో కూడా మార్చారు. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా అంటారు. మరి ఆయన ఇచ్చిన ఈ ఆపర్చునిటీని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది మనమే ఒకసారి ఆలోచించుకోవాలి. బికాజ్ ఎ లైబ్రరీ బికమ్స్ మీనింగ్‌ఫుల్ వెన్ ఎ రీడర్ ఓపెన్స్ ఎ బుక్. దిస్ వీడియో ఈస్ కాస్ట్ బై మీనాక్షి అరవ అండ్ వీడియోగ్రఫీ బై ఆశ.